సిపిఎం పార్టీ 15వ జిల్లా మహాసభ సందర్భంగా తూప్రాన్లోని ఫంక్షన్ హాల్లో 15వ మహాసభల ఆహ్వాన సంఘం సన్నాహక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నర్సమ్మ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లేష్ మాట్లాడుతూ సిపిఎం జిల్లా మహాసభలని నవంబర్ 2, 3వ తేదీలలో తూప్రాన్లో నిర్వహించడం జరుగుతున్నాయని, ఈ మహాసభలో మెదక్ జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద చర్చ జరగబోతుందని, అదేవిధంగా బీజేపీ నిర్వహిస్తున్న మతోన్మాద ప్రజా వ్యతిరేక కార్మిక విధానాలకు వ్యతిరేకంగా అఖిల భారత స్థాయిలో సిపిఎం పార్టీ పోరాటాలు నిర్వహిస్తుందని, ఈ మహాసభలను జయప్రదం చేయడానికి పెద్ద ఎత్తున ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మహేందర్ రెడ్డి, మల్లేష్, సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కడారి నాగరాజ్, సంతోష్, సిపిఎం పార్టీ నాయకులు రమేష్, బాలమణి, అజయ్, రామవ్వ, యాదగిరి, భిక్షపతి, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. 15వ మహాసభల్ని నవంబరు 2, 3 తేదీలలో తూప్రాన్ పట్టణంలో నిర్వహించబోతున్నాం. ఈ మహాసభల నిర్వహణ కోసం ఈరోజు తూప్రాన్ పట్టణంలో సమావేశం జరిపి ఆహ్వాన సంఘాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆహ్వాన సంఘం ఆధ్వర్యంలో సిపిఎం పార్టీ మెదక్ జిల్లా మహాసభలు నవంబర్లో నిర్వహించబోతున్నాం. ముఖ్యంగా ఈ మహాసభల్లో మెదక్ జిల్లా ప్రజానిత్యం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద చర్చ జరగబోతున్నది. సిపిఎం పార్టీ అఖిల భారత పార్టీ, అఖిల భారత స్థాయిలో సిపిఎం పార్టీ బీజేపీ నయా కార్పొరేట్ విధానాలకు నిరసనగా, మతోన్మాదానికి వ్యతిరేకంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం అనేక పోరాటాలు నిర్వహిస్తున్నది. మెదక్ జిల్లాలో కూడా భూ సమస్యల పరిష్కారానికి, పారిశ్రామిక కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పి, అదే రకంగా ఇతర సౌకర్యాలు కల్పించాలని చెప్పి ఈ జిల్లాలో అనేక పోరాటాలు నిర్వహించిన చరిత్ర సిపిఎం పార్టీకి ఉన్నది. ముఖ్యంగా కరోనా మహమ్మారి వచ్చినటువంటి సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యాలయం కేవల్ కిషన్ భవన్ మెదక్లో క్వారంటైన్ కేంద్రం పెట్టి ప్రజలకు సేవ చేసినటువంటి పరిస్థితి కూడా సిపిఎం పార్టీకి ఉంది. సిపిఎం పార్టీ కేవలము ఒక పోరాటాల పార్టీగా మాత్రమే కాదు, ప్రజాసేవ, ప్రజల కోసం నిశ్చితంగా పనిచేసేటువంటి పార్టీగా సిపిఎం పార్టీ ఉంటుంది. ఈ సిపిఎం పార్టీ జిల్లా మహాసభల జయప్రదానికి పెద్ద ఎత్తున ప్రజలు సహకరించాలని, ముఖ్యంగా తూప్రాన్ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికులు, ప్రజలు, శ్రేయోభిలాషులందరూ సహకరించి ఈ మహాసభను జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.